బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మౌని అమావాస్య ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. మనం గమనిస్తే ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్య మనకు సంభవిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పుష్య బహుళ అమావాస్యకు మౌని అమావాస్య అనే పేరు. ఇంతకీ ఆ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు, అలాగే చేయవలసిన కార్యక్రమాలు, అవి చేయటం వల్ల కలిగే ఫలితాల గురించి సవివరంగా సశాస్త్రీయంగా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా దశమహా విద్యలకు సంబంధించి విశేష సాధన చేయటమే కాకుండా వారు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ అందించే క్రమంలో విశేషంగా కృషి చేస్తున్నారు. దేశ విదేశాలలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన హైందవ సంస్కృతి సంప్రదాయంపై చక్కటి అవగాహన కల్పిస్తూ వారు పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. వారే మరెవరో కాదు, శ్రీ ఆదిపరాశక్తి క్షేత్రాధిపతులు శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామీజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. మౌని అమావాస్య అని అసలు ఆ అమావాస్యకి ఆ పేరు ఎలా వచ్చిందండి? ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మౌని అమావాస్య, ముందుగా అమావాస్య గురించి తెలుసుకోవాలి తల్లి. అమావాస్య అనగానే పితృదేవతలు గుర్తొస్తారు. మనకు తెలుసున్నంత వరకు మౌని అమావాస్యలో చాలా విశేషమైనటువంటి పర్వదినంగా చెబుతుంటాం. ఎందుకంటే సాధన చేసేటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితాలను అందించేటువంటి పర్వదినం అమావాస్యగా చూస్తాం. అయితే ముఖ్యంగా అమావాస్య అని అనగానే చాలా సందర్భాలలో ఒక మూఢనమ్మకం ఉంటుంది. ఈరోజు ఎలాంటి పనులు చేయకూడదు, ఏది కలిసి రాదు, లేకపోతే అమావాస్య అంటే ఒక కీడు అనేటువంటి ఒక భావాలు వస్తాయి. కానీ మౌని అమావాస్యకు ఒక విశేషమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మౌని అమావాస్య అని అనగానే పితృదేవతలకు వారికి కావలసినటువంటి సపర మర్యాదలు చేసేటువంటి దినంగా చెబుతాం. వాస్తవికంగా చెప్పాలనంటే ఈ మౌని అమావాస్యలో ఎక్కువగా మనకు తెలుసున్నంతవరకు ఆచార వ్యవహారాల దృష్ట్యా ఎక్కువగా గుర్తొచ్చేటువంటిది నదీ స్నానాలు. ఈ మౌని అమావాస్య ఎప్పుడు వస్తుంది తల్లి? కుంభమేళ సందర్భాలలో ఎక్కువగా చెప్తూ ఉంటారు. అంటే ఏ అమావాస్య అంటారు? పుష్య బహుళ అమావాస్య. ఎందుకనంటే శుభ పర్వదినాలలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ మౌని అమావాస్య అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితాలు వస్తుంటుంది. ఎక్కడైనా కానీ అమావాస్య రోజు, మౌని అమావాస్యనే కదా, అమావాస్య రోజు అవకాశం ఉన్నంత మేర ఏ కుటుంబమైనా సరే నదీ పరివాహ ప్రాంతంలో కానీ ఉన్నట్టయితే తప్పనిసరిగా నదీ స్నానం తప్పనిసరిగా ఆచరించాలి. అలా ఆచరించి మౌని అమావాస్య రోజున కుటుంబ సమేతంగా, సాధనాపరుడైతే సాధన మంత్రపూర్వకంగా నదీ స్నానం ఆచరించి పితృదేవతలను స్మరణ చేసుకోవాలి. ఓం పితృదేవాయ నమః అని చెప్పి మనసులో 11 సార్లు స్మరించి నదీ స్నానం ఆచరణ ఖచ్చితంగా చేయాలి. అంటే పితృదేవతల పేర్లన్నీ స్మరించుకోవాలి అవసరం లేదు తల్లి. ఎందుకని అన్నానంటే సాక్షాత్తు మౌని అమావాస్యలో సాక్షాత్తు విష్ణుమూర్తే ఆ సమయాన నదీ స్నానం ఆచరించినట్లుగా పురాణ కథల్లో ఉన్నది. అందుకని మౌని అమావాస్య రోజు గృహములో కానీ ఉన్నట్టయితే సాయంకాలం పూట తులసి ఆరాధన చేసి నేతితో దీపాన్ని వెలిగించి కాస్త బెల్లమును నివేదనగా సమర్పిస్తారు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు యొక్క దేవాలయాన్ని కూడా ఆ రోజు సందర్శించడం చాలా సర్వోత్తమైనటువంటి విధానం. తద్వారా పితృదేవతలకు వారి యొక్క ఆశీర్వాదం మన మీద ఉండటంతో పాటుగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు వారి యొక్క అనుగ్రహంతో సంపూర్ణమైనటువంటి ఇతి బాధల నుంచి బయటపడిపోతుంటాం. ముఖ్యంగా చెప్పాలి అని అంటే నదీ స్నానం ఎందుకు చెయ్యాలంటే సాక్షాత్తు గంగమ్మ అనుగ్రహం కూడా ఇక్కడ ఉండాలి. మౌని అమావాస్యలో చెబుతారు.
అంటే శివకేశవులిద్దరికీ కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు మౌని అమావాస్య. ఈ మౌని అమావాస్య రోజు ముఖ్యంగా పాటించవలసినటువంటి కనీసపు ధర్మం ఒకటి ఉన్నది. మీకు ఏమైనా అవగాహన ఉన్నదమ్మా? ఆ ధర్మము మౌనం. అంటే మౌని అమావాస్య రోజున అవకాశం ఉన్నంత మేర మాట్లాడకూడదు. ఈ ఒక మౌనం పాటించిన ఒక మునికి సంబంధించి కూడా ఒక కథ అంటూ ఉంటారు కదా గురుగారు. ఇవి పురాణ కథల నుంచి కూడా చాలా విధి విధానాల నుంచి శాపాలు తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని ఘోరమైనటువంటి తపశ్శక్తి చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకుని ఉన్నప్పుడు ఆ వచ్చినటువంటి తపశ్శక్తిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగపరిచినటువంటి సందర్భాలు కూడా చాలా విధానాల్లో జరిగాయి. అందుకని ఈ మౌని అమావాస్య రోజున క్షోభతరమైనటువంటి విధానాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి అవకాశం ఉన్నంత మేర ఉపవాసం ఉండాలని చెబుతారు. అందుకని మౌని అమావాస్య రోజున ఉపవాసం ఉండి అవకాశం ఉన్నంత మేర వారి శక్తి కొద్దీ ధనమును కానీ బంగారము కానీ భూమికి సంబంధించి కానీ ఏదైనా దేవాలయాల్లో భాగస్వామ్యం అవటం కానీ వారి శక్తి మేర ఏదైనా దానాన్ని ఇవ్వమని చెబుతుంటాం. అందుకని మౌని అమావాస్య రోజు నువ్వు ఎన్ని దానాలు చేసినా, ఎంత ఉపవాస దీక్ష చేసినా, ఎన్ని పొర్లు దండాలు చేసినా రానంత పుణ్యం నువ్వు మౌనంగా ఉన్నప్పుడు వస్తుంది. అందుకని మౌని అమావాస్య రోజు నదీ స్నానం ఆచరించి మౌన దీక్షను చేపట్టి నీ శక్తి కొద్దీ ఏదైనా దానాన్ని ఇవ్వటానికి శ్రీకారం చేసి శ్రీ మహాలక్ష్మి లేదా శ్రీ మహావిష్ణు దేవాలయాన్ని సందర్శించి మీ శక్తి కొద్ది ఆ దేవాలయంలో కాసేపు కూర్చొని ఓం పితృదేవాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు పట్టించుకుంటే చాలు. చాలా చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి మన పూర్వీకులు మనకిచ్చినటువంటి సనాతన ధర్మంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. గురుగారు, అయితే మనకు ప్రతి సంవత్సరం పుష్యబహుళ అమావాస్య వస్తుంది. ప్రతి సంవత్సరం వచ్చేదాన్నే ఈ పర్వదినంగా పరిగణించాలా, లేకపోతే కేవలం ఈ కుంభమేళా సమయంలో వచ్చేదాన్నే మనం మౌని అమావాస్యగా పరిగణిస్తామా? ఈ కుంభమేళాలో విశేషమైనటువంటి పర్వదినం ఉంది తల్లి. అందుకని ఖచ్చితంగా ఎక్కడైతే ఈ కుంభమేళా సంక్రమణం జరుగుతుందో ఆ సందర్భంలో పాటించేటువంటి దానికి విశేషమైన ఫలితం ఉంటుంది తప్ప మిగిలిన సమయాల్లో వచ్చేటువంటి మౌని అమావాస్యల్లో కూడా మనంత ప్రాతిపాదికంగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే గురుగారు, మనకు కుంభమేళాలో షాహీ స్నాన్ ముఖ్యమైన తేదీలు చెప్తూ ఉంటారు కదా, అందులో కూడా మకర సంక్రాంతి అని, మౌని అమావాస్య అని, వసంత పంచమి అని, మాఘ పూర్ణిమ, శివరాత్రి. అయితే వీటిలలో ఈ అన్ని పర్వదినాలు ఫస్ట్ షాహీ స్నాన్కి, తర్వాత ఈ మౌని అమావాస్యకి కొన్ని కోట్లలో అందరూ స్నానాలు చేస్తూ ఉంటారు. మరి అప్పుడు ఆ పుణ్యం అందరికీ సమానంగా వస్తుందంటారా? అంటే సాధువులతో పాటుగా స్నానం చేస్తే వారి పుణ్యం కూడా వీరికి వస్తుందా? అలా కాదు తల్లి, సాధువులతో పాటు వచ్చేటువంటి పుణ్యం కాదు. ఈ కుంభమేళ అనేటువంటిది ఒక సంక్రమణం. అంటే కుంభ సంక్రమణం వరకు, అంటే మనకు మకర సంక్రమణం నుంచి కుంభ సంక్రమణం వరకు జరిగేటువంటి ఈ ప్రాతిపాదికలో ఎన్నో పర్వదినాలు ఉన్నాయి. ఇందులో స్నానం చెయ్యటం ద్వారా వచ్చేటువంటి పుణ్యం అందరికీ సమానంగానే వస్తుంది. అంటే సాధువులు, స్వామీజీలు, లేకపోతే ఋషీశ్వరులు చేయడం అంటే వాళ్ళు ఎంతో కఠినమైనటువంటి సాధనను చేస్తూ ఒక మంత్రానికి అనుష్ఠాన శక్తిని తీసుకొని వారి యొక్క దీక్షాపూర్వకంగా చాలా పవిత్రంగా స్నానమాచరణ చేస్తారు. అలాంటి పుణ్య మహానుభావులు స్నానమాచరించినటువంటి ప్రదేశంలో సాధారణ జీవితం గడిపేటువంటి వాళ్ళు ఎవరు స్నానం చేసినా కానీ ఆ పుణ్యాన్ని కాస్త మూటగట్టుకుంటారని ప్రామాణికాలు. అలాగే ఈ మాఘమాసంలోనే జరిగేటువంటి అత్యంత వైభవపేతమైనటువంటి విధానాల్లోనే అక్షరాభ్యాసం గురించి కూడా ఒక విధానాలు ఉన్నాయి. అలాగే ఈ సాక్షాత్తు విద్యను, అంటే ఎవరైతే ఈ మంత్రోచ్చారణ అద్భుతంగా అతీతంగా సాధన చేసినటువంటి సాధువులు కానీ, అఘోరాలు కానీ, మహానుభావులు కానీ స్నానం ఆచరించేటువంటి విధానంలో నాటి కాలంలో జరిగినటువంటి ఋషీశ్వరులు కానీ, అంతకుముందు జరిగినటువంటి దేవతామూర్తులు కానీ నదీ స్నానం ఆచరణ చేసిన తర్వాతే వీరు చేశారు. అలాంటి పుణ్యఫలం. రెండవది, ఎన్నో రకాలైనటువంటి వనమూలికలను తాకుతూ సెలయేరుగా, అంటే ప్రవాహం మాదిరిగా వస్తున్నటువంటి ఈ జలం శరీరాన్ని తాకటం వల్ల ఎన్నో రకాలైనటువంటి మానసిక రుగ్మతలకు విముక్తి. అందుకని మంత్రము, ప్రకృతి ధర్మాన్ని ఆవహించున్నటువంటి త్రివేణి సంగమం అలాంటి ప్రదేశాల్లో జరిగేటువంటి ఈ కుంభమేళాలో అత్యంత వైభవపేతమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అక్కడ స్నానమాచరణ చేసినప్పుడు అందరికీ ఒకేలాంటి ఫలితాలు అయితే వస్తాయి తల్లి.
అయితే ఇప్పుడు ఒక సందేహం ఏంటంటే గురువుగారు, కుంభమేళాకి వెళ్ళలేని వారు, అక్కడి దాకా వెళ్ళి స్నానం చేయలేని వారికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటంటారు? ప్రతిదానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే తల్లి సనాతన ధర్మం ఇంతవరకు రాదు. అవకాశం వేరేంటంటే ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి అని చెప్పి మనం వెసులుబాట్లు ఏర్పాటు చేసుకున్నాము తప్ప వాస్తవికంగా ఎందులోనూ కూడా సర్దుబాట్లు ఉండవు. అవకాశం కుదరలేదు, రావడానికి అవకాశం లేదు, మనకు అంతవరకే మనకు మోక్షం అనుకోలే తప్ప దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉన్నదా అంటే, ఉదాహరణకు మీకు చెబుతాను. వెళ్ళటానికి అవకాశం లేదు, ఇంటి దగ్గర బోరు కొట్టి నీళ్లు తీసుకుని స్నానమాచరణ చేస్తారు. ఏదైతే ఉందో గంగాజలమే కదా అని వేసుకుంటారు. 24% 10% పుణ్యం వస్తుంది. తర్వాత ఎక్కడైనా బావిలో నీళ్లు తీసుకుని స్నానం చేసాం, ఇది ఒక 30% పుణ్యం వస్తుంది. తర్వాత నది స్నానానికి వెళ్ళి చేసి వచ్చాం, ఇక్కడ 90% పుణ్యం వస్తుంది. ఆ తర్వాత ప్రవాహం ఎక్కడైనా ఇంకొక నదీ పరివాహ ప్రాంతానికి వెళ్ళాం, అక్కడ ఒక 120% పుణ్యం వస్తుంది. ఇప్పుడు పుణ్య నదీ స్నానానికి వెళ్ళాం, 90,000 రెట్లు పుణ్యం వస్తుంది. సాక్షాత్తు గంగానదిలోనే స్నానం చేసాం, ఈ పుణ్యనదిలో చేసిన దానికంటే కొన్ని 100 రెట్లు పుణ్యం వస్తుంది. ఎందుకనంటే భగవత్ స్వరూపంగా భావించేటువంటి ఏ నదీ పరివాహంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకూడదు తల్లి. మనకు అవకాశం వెసులుబాటును సర్దుకోకూడదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నమే చేయాలి. కుంభమేళాలో చెయ్యకూడని పనులేంటి గురుగారు? కుంభమేళాలో అత్యంత ప్రాముఖ్యంగా ఈ మహాకుంభమేళ ఇప్పుడు జరుగుతున్నటువంటిది. ఈ మహాకుంభమేళ అంటే మనకు తెలుసున్నంత వరకు ఒక 144 సంవత్సరాల నుంచి మహాకుంభమేళ జరుగుతుందని అంటారండి. వాస్తవంగా ఆదిశంకరాచార్యులు వారు ప్రతిపాదించిన దాని ప్రకారం వారు ప్రారంభం చేసినటువంటి కుంభమేళాలో అనేక రకాల జాతుల వాళ్ళు సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఒక చోట సమ్మేళనం జరిగేది. ఇది ఈరోజు వచ్చింది కాదు, ఇది మనం పెట్టుకున్నది. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది, వందల సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యాచరణ నడుస్తూనే ఉంది. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధి విధానంగా, అంటే 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, అలా 12 సంవత్సరాలకి ఇలా మనం పెంచుకుంటూనే వెళ్తూనే ఉన్నాం. ఇప్పుడు అందరూ కూడా మహాకుంభమేళాగా అన్ని రకాలైనటువంటి ఉపాసకులు, సాధనాపరులు, అనేక రకాల సనాతన ధర్మానికి పాటుపడేటువంటి ప్రతి ధార్మికము కుంభమేళాలో పాల్గొంటారు. అయితే దీంట్లో పాటించవలసినవి ఏమిటి అని అడిగారు. వాస్తవికంగా కుంభమేళాలో పితృదేవతలకు చాలా వరకు ఆత్మశాంతి చేకూర్చడం కోసం ఎన్నో రకాలైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మీరు అడిగారు అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఏం చేయగలుగుతారంటే అని అంటే, బ్రహ్మకమలం వెళ్ళలేని వాళ్ళు కుంభమేళాకు వెళ్ళి రావచ్చు. అంటే ఎంతో ఉత్కృష్టమైనటువంటి అనుగ్రహాన్ని పొందడం కోసం నదీ పరివాహ ప్రాంతంలో ఈ త్రివేణి సంగమంలో, అంటే ప్రయాగరాజ్ దగ్గర మాత్రమే ఈ కుంభమేళా జరుగుతున్నటువంటి సందర్భాలలో ఎప్పుడూ కూడా పితృదేవతలను స్మరించుకునే కార్యక్రమమే చేయాలి. రెండోది, పుణ్యనదీ స్నానము కాబట్టి అవకాశం ఉన్నంత మేర సాధు సన్యాసులకు దాన ధర్మాలు చేస్తారు. ఎక్కడా కూడా ధర్మాన్ని కానీ, పితృదేవతలను కానీ, కాషాయధారులను కానీ, సాధు సంతులను కానీ, అఘోరాలను కానీ, నాగసాధువులు కానీ వీళ్ళకి ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ధర్మాన్ని కించపరిచేటువంటి ప్రయత్నం ఈ కుంభమేళా సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. రెండవది, మీరు వెళ్ళారమ్మా? ప్రీవియస్లో వెళ్ళాను. మళ్ళీ వెళ్ళండి. మళ్ళీ జీవితంలో వస్తుందో రాదో తెలియదు, అప్పటి వరకు మనం ఉంటామో లేదో కూడా తెలియదు. అందుకని మహానుభావులు, సాధు పుంగవులు పునీతం చేసినటువంటి ప్రదేశంలో వెళ్ళి తీరాల్సిందే. చాలా మూఢనమ్మకాలుగా చెబుతుంటారు, వాస్తవికంగా చెబుతున్నా, కుంభమేళా స్నానమాచరణ చేసేటానికి వెళ్ళేటువంటి ఏ వ్యక్తి అయినా కానీ స్నానాన్ని దిగ్విజయముగా 3 సార్లు మునక వేస్తే చాలు. మనం అక్కడికి వెళ్ళి తలలు అంటుకొని, సబ్బులు రాసుకొని ఇలా అనుకుని మన పుణ్యనది స్నానాలు చేయకూడదు. ఎందుకంటే పవిత్ర జలము మన శిరస్సు మీద పడాలి, దేహంలో అణువణువు తాకాలని చెప్పి 3 మునకలు ములుగుతారు. పితృదేవతలను స్మరించుకుంటారు, ఇష్టదైవాన్ని స్మరించుకుంటారు, కులదైవాన్ని స్మరించుకుంటారు. అదేవిధంగా వాళ్ళు ఏదైనా ఉపాసనా పరిదైతే ఆ మంత్రాన్ని స్మరించుకుంటారు. అదేవిధంగా సాధకుడైతే వారు చేస్తున్నటువంటి సాధనకు సంబంధించినటువంటి విధానాలు ఏదన్నా ఉంటే తోడుకుని పోతారు. వీటన్నింటినీ కూడా పవిత్రత చేసుకుని తిరిగి వచ్చేటువంటి సమయం కుంభమేళ. కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా మన దేహశుద్ధితో, ఆత్మశుద్ధితో, మనశ్శుద్ధితో అన్నీ పవిత్రం కావాలి. కాబట్టి ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి మహాకుంభమేళగా భావించి చాలా చక్కగా దీన్ని పవిత్రంగా సాక్షాత్తు భగవంతుని వల్లనే మనం ఉన్నామనేటువంటి ఒక భావంతో ఈ ప్రయాణం జరుగుతుంది తల్లి. ఎందుకంటే అందరు దేవీ దేవతలు అక్కడ స్నానమాచరణ చేసిన తర్వాత మనకు అనుగ్రహం వస్తుంది. ఇది సరే, ఇది దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషం తల్లి.
చాలా చక్కగా తెలియజేశారండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.